చెప్పండి, చంద్రబాబు గారు తెలంగాణకు రావడం పట్ల ఎట్లుంది? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ అధ్యక్షులు. ఇవాల్టి రోజున 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అడ్రస్ చేయడానికి, అలానే మేము ఆయన్ని కంగ్రాచులేట్ చేయడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ కార్యకర్తలు ఆర్గనైజ్ చేసి కార్యకర్తలు ఎంత బ్రహ్మాండంగా నడిపించినటువంటి మీటింగ్ ఇవాళ చూసాము. తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడ తెలుగు ప్రజలు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. తెలుగు ప్రజల మంచి కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఆ రకంగానే ఇవాళ ముందరికి వెళ్తున్నాం. అంటే రాష్ట్ర విభజన తర్వాత నిన్న మొదటిసారి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడం జరిగింది. ఆ కలయికని ఎట్లా చూడొచ్చు? రాజకీయ కోణంలో చూడొచ్చా, లేకుంటే రెండు రాష్ట్రాల అభివృద్ధి కొరకేనా? అది రాజకీయ కోణంలో అస్సలు చూడాల్సినటువంటి అవసరం లేదు. అది కేవలం అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి ఒక మీటింగ్. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఒక ప్రతినిధి బృందం, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి ఎడైనటువంటి ఒక ప్రతినిధి బృందం మంత్రులతోటి అధికారుల సమేతంగా వచ్చి కూర్చొని మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి చిన్న పాటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే దిశగా పనిచేశారు. అంటే తెలంగాణలో కూడా టీడీపీ బలపడుతుందని అనుకోవచ్చా? ఇక్కడ తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చా? ఈ ఉత్సాహంతో ఏ విధంగా ఉండొచ్చు? ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఏం కొత్త పార్టీ కాదు. తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కొన్ని అరాచక శక్తులు కొన్ని ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ని రాజేసి ఏదో బతుకుదామని అనుకున్నటువంటి కొంతమంది శక్తులు మాత్రం చేసినటువంటి ఒక చిన్నపాటి ప్రయత్నం వల్ల కొన్ని సంవత్సరాలు ఏమైనా ఇబ్బంది పెడితే పడుండొచ్చు కాక, అది కూడా నేనైతే ఒప్పుకోను. 2014లో మా పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 2018లో గెలిచిండ్రు, 2018 మొన్న 23లో మేము పోటీగా చేయలేదు. పోటీ చేస్తే గెలుస్తుంటాం కావచ్చు. సో ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఏమంటారు అంటే ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తుంది. అధికారం దిశగానే మేము వెళ్తాం. చంద్రబాబు గారు అంటేనే ఒక విజన్ ఉన్న వ్యక్తి అని చెప్పి 2020 విజన్తో లక్ష్యంతో తెలంగాణని ఆ రోజు పునాదులు వేసి అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు అని ఉంది. ఇప్పుడు కూటమితో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడింది. ఎట్లా ఉండబోతుంది అభివృద్ధి? ఈ 5 ఏళ్లలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటారా? చంద్రబాబు నాయుడు గారు అని అంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, జగన్మోహన్ రెడ్డి అంటే డిస్ట్రక్షన్ కి బ్రాండ్ అంబాసిడర్. 5 సంవత్సరాలు ఏం చూసినామంటే విధ్వంసం చూసాము. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చూస్తారు అంటే అభివృద్ధి చూస్తారు. అంతే, సింపుల్.